రాబోయే ఎలక్షన్స్లో అంటే మొన్న కూడా డబ్బు అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. 2019లో జరిగే ఎలక్షన్స్లో మనీ రోల్ చాలా పెద్ద ఉంటుంది. కాబట్టి మనీ అనేది వైఎస్ఆర్సీపీలో చాలామంది అంటే వాళ్ళే పెట్టుకోవాలి తప్ప మేము పార్టీ ఏమి పెద్దగా ఫండ్ చేయదు అనేటువంటిది ఒక టాక్ అనేది అయితే పార్టీ విత్ ఇన్ ది పార్టీలో వినిపిస్తున్నది. అది దానివల్ల మీ ఛాన్సెస్ దెబ్బతినే అవకాశం ఉందేమో. ఒకటైతే విక్రమ్ గారు, ఒకటైతే ట్రూ, డబ్బే ప్రధానమైంది, డబ్బుతోనే గెలుపు సాధ్యపడుతుంది రేపు ఎన్నికల్లో అనుకుంటే తెలుగుదేశందే గెలుపు. ఎందుకంటే తెలుగుదేశానికి ఉన్నంత ఆర్థిక బలం ఏ రాజకీయ పార్టీకి లేదు. కాబట్టి మేము వాళ్ళతో దరిదాపుల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు ఫినాన్షియల్గా. చంద్రబాబు నాయుడు ఈజ్ బిల్టింగ్ మనీ నౌ. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఎదిగిపోయాడు అనేది ప్రచారం జరుగుతున్నటువంటి అంశం. ఒక్కొక్క ప్రాజెక్ట్స్లో కానీ డీల్స్లో కానీ వేల కోట్ల రూపాయలు పోగు చేసుకుంటున్నారు. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా దోచేసుకుంటున్నారు. ఇక వాళ్ళు డబ్బునే గెలుపు నిర్ణయిస్తుంది అనుకుంటే 275 సీట్లు వాళ్ళే. కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క డబ్బు మాత్రమే ప్రధానమైంది కాదు. డబ్బు కూడా కొంత రోల్ ప్లే చేయవచ్చు, కానీ కడమ అంశాలు కూడా చాలా ఉంటాయి. అనుకున్నప్పుడు డబ్బు వాళ్ళు ₹1 ఖర్చు పెడితే మేము పావులా ఖర్చు పెడితే సమానం అయిపోతుంది. మేము వాళ్ళు ₹1 ఖర్చు పెడితే పావులను 10 పైసలు ఖర్చు పెట్టే దశలోనే ఉన్నాం తప్ప వాళ్ళు ₹1 ఖర్చు పెడితే ₹1 ఖర్చు పెట్టే దశలో మేము లేవు. మాకు ఆ ఫినాన్షియల్ స్ట్రక్చర్ లేదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మాకు 20 మంది వెళ్ళిపోయారు కదా, వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మాకు మామూలుగా ప్రైవేట్ టాక్లో నెక్స్ట్ ఎలక్షన్ డబ్బులేమో జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఖర్చు పెట్టుకోమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఈ రకంగా అంటుంటే చంద్రబాబు ఏమో మీకెందుకు మీరు రాయనే 20 కోట్లు తీసుకోండి, రేపు ఎలక్షన్ 20 కోట్లు నేను ఇస్తాను, ఈ 20 కోట్లు దాచుకోండి 20 రోజులు ఖర్చు పెట్టినాను అంటున్నాడు. అది సుఖం కదా అనే మాట కూడా మాట్లాడుతున్నారు. సరే, రేపు ఎన్నికలు జరిగే సమయానికి ఇప్పుడు రాజకీయాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, మీలాంటి మిత్రులు ఇచ్చి ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సత్యాలు. గెలిచే పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది మిత్రులు వచ్చి ఇదిగో ఈ డబ్బులు ఎట్టు పెట్టండి, ఈ డబ్బులు ఖర్చు పెట్టండి అని సహాయం చేస్తారు. ఆ సహాయానికి మేరకి మనం ముందుకు వెళతాం. కాబట్టి నేను నాకు మొట్టమొదటి చెప్పింది, నా కంక్లూజన్లో కూడా ఈ పాయింట్లు ఏంటంటే, డబ్బుదే విజయం అనుకుంటే మళ్ళా చంద్రబాబు నాయుడుదే విజయం. డబ్బుది కాదు ఈ ప్రజాస్వామ్యంలో, డబ్బు కూడా ఒకానొక పాత్రే అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం. అంటే ఒక టాక్ అయితే ఉంది 2009లో కూడా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో వైఎస్ఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ విధంగానే చేశారు. అంటే జలయజ్ఞంలో కానివ్వండి, మిగతా వాటిల్లో కానివ్వండి, ఇవన్నీ అటువంటి పందానే ఆయన చూపిన మార్గంలోనే చంద్రబాబు గారు వెళ్తున్నారు అనేటువంటిది కొంతమంది రాజకీయ విశ్లేషకులు. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో డబ్బు వెదజల్లేటటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే, నాట్ రాజశేఖర రెడ్డి గారు, నాట్ ఎన్టీ రామారావు గారు. మీరు ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు 2 సార్లు ఈ ముఖ్యమంత్రిగా చేశారు ప్రజల నుంచి ఎన్నికబడి. అప్పుడు ఎన్నికల ఖర్చు ఎంత ఉండేది? ఫిగర్స్ నేను ఇప్పుడు చెప్పను, కానీ ఎన్నికల ఖర్చు ఎంత ఉండేది? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావును దించేసి అధికారంలోకి రావడం కోసం డబ్బును ఏ విధంగా వెదజల్లారు? అప్పుడే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో డబ్బులు వెదజల్లేటటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్న తర్వాత మళ్ళా ఆయన గెలవటం కోసం డబ్బునే ప్రధానంగా ఉపయోగించాడు. అందువల్ల డబ్బు వెదజల్లేటటువంటి కార్యం అప్పటి నుంచి డబ్బు పెరిగిపోయింది. తర్వాత మీరు వైఎస్ఆర్ గారికి చాలా సన్నిహితులు, ఆయనని చాలా దగ్గరగా చూశారు. ఇప్పుడు జగన్ గారిని కూడా చాలా దగ్గరగా చూస్తున్నారు. కొంతమంది వాదన ఏంటంటే, అసలు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి అసలు సంబంధమే లేదు, ఆయన చాలా గొప్ప నాయకుడు, ఈయనకి అటువంటి లక్షణాలు లేవు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభంలో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత డిసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు,